Hello everyone, welcome to Telugu One Academy and to Mains Answer Writing Program Map for APPSC and TGPSC. Let's start our discussion for today. Despite having features borrowed from constitutions of various other countries, the Constitution of India remains unique. Discuss. ఇక్కడ కీవర్డ్ డిస్కస్. ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు కీవర్డ్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. డిస్కస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిస్కస్? డిస్కస్ అని ఎప్పుడైనా మనకి ఇచ్చినప్పుడు క్వశ్చన్ లో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేయమంటున్నారో దాని గురించి ఇన్ డీటెయిల్ గా ప్రజెంట్ చేయాలి. మ్యాటర్ in detail presentation of matter, that means from various aspects, various viewpoints, right? That means perspectives ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ ప్రజెంట్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ రైట్. ఈ విధంగా డిస్కషన్ మనల్ని అడిగినప్పుడు టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా ప్రజెంటేషన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే 360 degrees కవర్ చేయాలి. ఏదైతే టాపిక్ గురించి మనం అడుగుతున్నారో ఆ టాపిక్ గురించి 360 degrees అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. సో 360 degrees మనం కవర్ చేయాలంటే ఎలా రాయాల్సి వస్తుంది? ఒకవేళ పాజిటివ్స్ అడిగారు అనుకోండి, నెగిటివ్స్ కూడా రాయాలి. ప్రోస్, కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మెరిట్స్, డిమెరిట్స్, ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్, ఇలా అన్ని కవర్ చేసినప్పుడు, అన్ని డైమెన్షన్ కవర్ చేసినప్పుడు డిస్కస్ అనే ఒక పదానికి జస్టిఫై చేయగలుగుతాం. డిస్కస్ అనే దానికి మనం జస్టిఫై చేయగలుగుతాం. రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్. రైట్. సో ఆన్సర్ స్టార్టింగ్లో ఏం చెప్పాను? ఫస్ట్ టాపిక్ ఐడెంటిఫికేషన్ చేయాలి. మనకి ఇవ్వబడిన టాపిక్ ఏంటి, ఏ టాపిక్ అనేది మనకి ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ టాపిక్. రైట్. కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ టాపిక్. వాట్ ఇస్ ద డైమెన్షన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్? డైమెన్షన్ వచ్చేసి బారోడ్ ఫీచర్స్. రైట్. ఏదైతే బారోడ్ ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఈవెన్ ఆస్కింగ్ వై ఇట్ ఈస్ ఎ యూనిక్ థింగ్, వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ యూనిక్ థింగ్. సో డైమెన్షన్ అనేది 2 ఆస్పెక్ట్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అనేది బారోడ్ ఫీచర్స్ ఫ్రమ్ వేరియస్ అదర్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్లో ఈవెన్ దో వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ వేరియస్ అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్, స్టిల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్ ఇన్ నేచర్ అనేది ప్రూవ్ చేయాల్సి వస్తుంది. వేరే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నప్పటికీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిక్గా ఉంది అని, ఎలా ఉంది అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అవర్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఈస్ బారోడ్ ఫీచర్, సెకండ్ పార్ట్ ఈస్ యూనిక్నెస్. కంక్లూజన్ చెప్పాను, ఇంట్రో అనేది ఎప్పుడైనా టాపిక్ మీద రాయాలి, కంక్లూజన్ అనేది డైమెన్షన్ మీద రాయాలి. సో బారోడ్ ఫీచర్స్ గురించి మనం కామెంట్ పాస్ చేయాలి. వాట్ ఈస్ అవర్ టేక్ ఆన్ దిస్ బారోడ్ ఫీచర్? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఒపీనియన్? మన ఒపీనియన్ ఏంటి బారోడ్ ఫీచర్స్ గురించి, మన ఒపీనియన్ ఏంటి అనేది రాసినప్పుడు అది కంక్లూజన్ అవుతుంది. రైట్. సో లెట్ స్టార్ట్ విత్ ద టాపిక్. టాపిక్ ఏంటి? కాన్స్టిట్యూషన్. రైట్. సో ఫస్ట్ డెఫినేషన్ అనేది కాన్స్టిట్యూషన్ యొక్క డెఫినేషన్ రాయాలి. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఇట్ ఇస్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ అవుట్లైన్స్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్. It is a supreme law of the land that outlines, that contains provisions related to fundamental rights and at the same time DPSPs. It also contains provisions related to various governing bodies such as COG, UPSC, Election Commission, Finance Commission, etc. సో ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ యొక్క డెఫినేషన్ అనేది రాసేసాం. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది మనం మెన్షన్ చేసాం. రైట్. తర్వాత బాడీ పార్ట్లో ఫస్ట్ ఏంటి? బారోడ్ ఫీచర్స్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఏ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి ఫీచర్స్ తీసుకున్నాం అనేది బ్రీఫ్గా మెన్షన్ చేయడం అనేది ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ యూకే నుండి ఏం తీసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం, లెజిస్లేటివ్ ప్రొసీజర్, ఈవెన్ రూల్ ఆఫ్ లా. ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో, రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ని కూడా యూకే నుండి తీసుకోవడం అనేది జరిగింది. యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, వీటిని యుఎస్ఏ నుండి తీసుకున్నాం. ఫ్రాన్స్ నుండి ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. కెనడా నుండి ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. ఐర్లాండ్ నుండి ఏం తీసుకున్నాము? డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ నుండి ఏం తీసుకోవడం జరిగింది? సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ని కాన్సెప్ట్స్ని తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకోవడం జరిగింది? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి కాంకరెంట్ లిస్ట్ అండ్ జాయింట్ సిట్టింగ్ ఇక్కడ నుండి తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వైమార్ కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నాము? సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. వీటన్నింటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ నుంచి కూడా
చాలా ప్రొవిజన్స్ బారో చేసుకున్నాం. బట్ వీ హ్యావ్ నాట్ మెన్షన్డ్ దిస్ థింగ్ హియర్ బికాస్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, వేరియస్ అదర్ కంట్రీస్, రైట్. సో ఒకవేళ క్వశ్చన్లో కనుక సోర్సెస్ మాత్రమే అడిగారు అనుకోండి, సోర్సెస్ మెన్షన్ ద సోర్సెస్ అన్నారనుకోండి, అండ్ సోర్సెస్ నుండి ఎలా ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవాల్వ్ అయింది అన్నారనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వర్ బారోడ్ ఫ్రమ్ దిస్ యాక్ట్? ఫస్ట్ థింగ్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్, ఫెడరేషన్ కాన్సెప్ట్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అట్ సేమ్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, ఎందుకు? క్వశ్చన్లో ఓన్లీ వేరియస్ అదర్ కంట్రీస్ అన్నారు కాబట్టి. అదర్వైజ్ సోర్సెస్ అన్ని మెన్షన్ చేయమన్నారంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ పార్ట్ని అడ్రస్ చేసాం, బారోడ్ ఫీచర్స్ ఎక్కడ నుండి తీసుకున్నాం అనేది రాసేసాం. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి, దో we have borrowed it from various other constitution, Indian constitution acts as a unique thing, stands as a unique thing because of the following reasons, చెప్పేసి ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్ని మెన్షన్ చేయాలి. వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఫస్ట్ థింగ్ ఈస్ ది లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది బేస్డ్ ఆన్ ద కోడిఫికేషన్ ఈస్ టూ టైప్స్. ద ఫస్ట్ థింగ్ ఈస్ రిటన్ కాన్స్టిట్యూషన్, అనదర్ థింగ్ ఈస్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్లో ఒక సింగిల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది, సింగిల్ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ డీటెయిల్స్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ వేరియస్ ఫౌండేషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ల్యాండ్. ఇట్ ఈస్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, మనం ఇందాక చెప్పుకున్నాం. అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో ఒక సింగిల్ డాక్యుమెంట్ అంటూ ఉండదు. It is based on various laws that were passed earlier, conventions, right? Conventions అంత ముందుకు ఎస్టాబ్లిష్ అయిన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ అనేది యాబ్సెంట్గా ఉంటుంది. సో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈస్ క్లాసిఫైడ్ బై ద యాబ్సెన్స్ ఆఫ్ సింగిల్ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఉండదు. అట్ సేమ్ టైం ఇది తయారు చేయడానికి, ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అన్రిటన్కి వచ్చేసరికి సింగిల్ ఫామ్ అనేది ఏదో ఉండదు. వేరియస్ అసెంబ్లీస్, ఎవరైతే వేరియస్ పార్లమెంట్స్ ఆర్ వేరియస్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేయబడి ఉంటాయి, ఈ కన్వెన్షన్స్ని వీటన్నింటిని కలిపి. ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ అంటూ ఉండదు. ఇక్కడ మాత్రం ఏంటంటే సింగిల్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ written document, right? Our constitution is a written document. First written constitution ఏది? American constitution. It contains around 7 articles. Australian constitution contains around 128 articles. But Indian constitution originally contained 395 articles, presently around 470 articles ఉన్నాయి. సో అందువల్లనే మనం ది లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాము. రిటన్ కాన్స్టిట్యూషనే ఉంటుంది, బట్ ఏంటంటే స్టిల్ ద లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ ఫీచర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఒక యూనిక్ థింగ్గా చేస్తుంది. ఎందుకు ఇంత లెంతియెస్ట్ అయిపోయింది? ఇట్ నాట్ ఓన్లీ కంటైన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టేట్, బట్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ లైక్ వేరియస్ యాక్ట్స్, especially the impact of 1935 Act, and the diversity of the land and people, the length and breadth of the country. So all these things have contributed for this bulkiness of the constitution, right? Second thing is constitutional sovereignty. ఇందాక చెప్పుకున్నాం పార్లమెంటరీ సిస్టమ్ని ఎక్కడ నుండి అడాప్ట్ చేసుకున్నాము, పార్లమెంట్ సిస్టమ్ని యూకే నుండి అడాప్ట్ చేసుకున్నాము. యూకేలో పార్లమెంటరీ సావర్నిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. పార్లమెంటరీ సావర్నిటీ అంటే ఏంటి? అక్కడ పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లాస్, కెన్ అమెండ్ ఎనీ లాస్, కెన్ రిపీల్ ఎనీ లాస్ వితౌట్ హ్యావింగ్ టు వరీ అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్. అక్కడ జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ అంటూ ఏది ఉండదు. పార్లమెంట్ ఈస్ ది అల్టిమేట్ లీగల్ అథారిటీ. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. అక్కడ జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ అంటూ ఉండదు. జ్యుడిషియరీ ఉంటుంది, దట్ ఓన్లీ ఇంటర్ప్రిట్స్ ద లాస్, బట్ దే కెనాట్ డిక్లేర్ ఎనీ పర్టిక్యులర్ law as unconstitutional.
బట్ ఇండియాలో అలా ఉంటుందా? లేదు. ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ పార్లమెంటరీ సావర్నిటీ అనేది ఉండదు. పార్లమెంట్ యొక్క అమెండబుల్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిమిటెడ్ బై ద డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉన్నాయో బేసిక్ స్ట్రక్చర్ని పార్లమెంట్ అనేది అమెండ్ చేయలేదు. సో అందువల్ల ఇక్కడ పార్లమెంటరీ సావర్నిటీ అనే కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఉండదు. ఇండియన్ కాన్సెప్ట్ ఏముంటుంది? ఇండియాలో కాన్స్టిట్యూషనల్ సావర్నిటీ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. బికాస్ ద పార్లమెంట్ కెనాట్ ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ని మాడిఫై చేయలేదు. అందువల్లనే ఇక్కడ పార్లమెంటరీ సావర్నిటీ అనే కాన్సెప్ట్ ఉండదు. దో వీ హ్యావ్ అడాప్టెడ్ పార్లమెంటరీ సిస్టమ్ ఫ్రమ్ ద యూకే, రైట్? దిస్ ఈస్ ద యూనిక్ థింగ్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అనదర్ యూనిక్ థింగ్, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్స్ని ఎక్కడి నుండి తీసుకున్నాము? ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ తీసుకుంది యుఎస్ నుండి తీసుకున్నాం ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ని. అక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ ఇన్ నేచర్. అబ్సల్యూట్ అని అంటే దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్, రైట్? రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు, అబ్సల్యూట్ ఇన్ నేచర్. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంటాయి? దెర్ ఆర్ సర్టన్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లైక్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, డిఫెమేషన్, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, రైట్? సో ఇలా ప్రొవిజన్స్తో చాలా వరకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్తో వీటిని లిమిట్ చేయడం అనేది జరిగింది. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్ఏ. అందువల్లనే వీటిని బ్యాలెన్స్డ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ ఫర్ బ్యాలెన్స్డ్ ఫండమెంటల్ రైట్స్ వేర్ ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ద సొసైటల్ ఇంట్రెస్ట్. ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ద సొసైటల్ ఇంట్రెస్ట్, రైట్? సో దిస్ ఈస్ one of the unique thing of the Indian Constitution. So another thing is a federal system with unitary bias. ఇందాక చెప్పుకున్నాం ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము? కెనడా నుంచి తీసుకున్నాం. బట్ ఇన్ అడిషన్ టు దిస్ వన్, ఈవెన్ అవర్ ఇండియన్ యూనియన్ బికమ్స్ వెరీ పవర్ఫుల్. స్టేట్స్ అనేవి వాటి యొక్క పవర్స్ అన్ని కోల్పోతాయి. ఎప్పుడు? ఎమర్జెన్సీ టైంలో, డ్యూరింగ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, ఎమర్జెన్సీ టైంలో స్టేట్ లూజ్ దేర్ పవర్, దే గివ్ ఫుల్ పవర్స్ టు యూనియన్. ఇది కూడా ఒక యూనిక్ ఫీచర్. కెనడాలో ఏముంటుంది? సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్లో ఇలా కంప్లీట్గా ఒక ఫెడరేషన్ అనేది యూనిటరీ మోడల్గా అవ్వదు. ఇండియాలో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఒక ఫెడరేషన్ కూడా యూనిటరీగా కన్వర్ట్ అయిపోతుంది. ఇందులో వితౌట్ హ్యావింగ్ టు పాస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, జస్ట్ పాసింగ్ ఏ రెజల్యూషన్ అండర్ ఆర్టికల్ 356, రైట్? ఆర్టికల్ 356, ఆర్టికల్ 352, ఆర్టికల్ 360 వీటిలో పాస్ చేసినప్పుడు పవర్స్ అనేవి యూనియన్కి వెళ్ళిపోతాయి, రైట్? 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్. సో ఇది కూడా unique feature of the Indian Constitution. Another thing is independent but integrated judiciary. Independent but integrated judiciary. Independent judiciary concept ఎక్కడ నుండి తీసుకున్నాం అనుకున్నాము? యుఎస్ఏ నుండి తీసుకున్నాము. బట్ యుఎస్ఏలో 2 types ఆఫ్ లాస్ అనేది ఉంటుంది. ఒకటి ఫెడరల్ లాస్, అనదర్ వన్ ఈజ్ స్టేట్ లాస్. ఫెడరల్ లాస్ని ఫెడరల్ కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేస్తాయి, అవే ఎన్ఫోర్స్ చేస్తాయి. స్టేట్ లాస్ని స్టేట్ కోర్ట్స్ అనేవి ఇంటర్ప్రిట్ చేస్తాయి, అవే ఎన్ఫోర్స్ చేస్తాయి. దెర్ ఈస్ అ స్ట్రిక్ట్ సపరేషన్. ఫెడరల్ కోర్ట్స్ అనేవి స్టేట్ లాని ఇంటర్ప్రిట్ చేయలేవు. ఎట్ ది సేమ్ టైం స్టేట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫెడరల్ లాస్ని ఇంప్లిమెంట్ చేయలేవు. సో ఇంటర్ప్రిట్ కూడా చేయలేవు. సో ఇక్కడ స్ట్రిక్ట్ సపరేషన్ అని ఉంది. బట్ ఇండియాలో అలా ఉందా? లేదు. ఇండియాలో సుప్రీంకోర్టు అనేది టాప్గా ఉంటుంది, వాటి కింద హైకోర్ట్స్ ఉంటాయి. అట్ సేమ్ టైం హైకోర్ట్స్ కింద సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. బట్ ఎంటైర్ సిస్టమ్ కెన్ enforce the state laws, center laws as well as the state laws, right? So there is an integrity in the system. There is no separation in the system. అందువల్లనే ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? యుఎస్ఏ నుండి. బట్ ఇట్స్ స్టిల్ ఇంటిగ్రేటెడ్. అందువల్లనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఫీచర్లో కూడా, ఈ ఆస్పెక్ట్లో కూడా ఏ యూనిక్ థింగ్ అని చెప్తున్నాము.
Same time, another one, a blend of rigidity and flexibility. A blend of rigidity and flexibility. Constitutions అనేవి టూ టైప్స్, రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ అమెండబిలిటీ. ఎంత ఈజీగా అమెండ్ చేయగలుగుతామనే దాని మీద కాన్స్టిట్యూషన్ అనేవి టూ టైప్స్, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే సపరేట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది, స్పెషల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి. సేమ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్ అని అంటే జస్ట్ ఒక లా పాస్ చేసినట్టు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయవచ్చు. సింపుల్, ఏదైతే ఒక లాని పాస్ చేయడానికి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో సింపుల్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ద్వారా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయవచ్చు. అలాంటి కాన్స్టిట్యూషన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్ అని అంటాం. ఏవైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం స్పెషల్ మెకానిజమ్స్, స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందో వాటిని రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అని అంటున్నాము. ఏవి రిజిడ్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ యూకే. Indian constitution is a mixture of both of these things, USA as well as UK. కొన్ని లాస్ ఏవైతే స్టేట్ ఫార్మేషన్, స్టేట్ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ రిలేటెడ్, సో ఇలాంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ సింపుల్ లా పాస్ చేసినట్టు ఇండియాలో చేంజ్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, ఫెడరల్ ప్రొవిజన్స్ స్పెషల్లీ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏవైతే ఫెడరల్ రిలేటెడ్ ఉన్నాయో కంప్లీట్గా ఈ సీట్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ, లోక్సభ, ఈవెన్ వీ హ్యాడ్ సీన్ జిఎస్టీ, కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇలాంటి వాటన్నింటికి స్పెషల్ ప్రొసీజర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో అక్కడ స్పెషల్ మెజారిటీతో పార్లమెంట్లో పాస్ చేయాలి, ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేవి రాటిఫై చేయాలి, అప్పుడు మాత్రమే అది పాస్ అవుతుంది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది. రైట్, యుఎస్ఏలో ఎలా ఉంటుంది, ఇంకా రిజిడ్గా ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ఉండాలి ప్లస్ 3/4 ఆఫ్ ద స్టేట్స్ పాస్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. రైట్, సో ఇండియాలో యూకే సిస్టమ్ అనేది ఉంది, అట్ ద సేమ్ టైం యుఎస్ఏ లాగా ఉంది, బట్ ఇంత రిజిడ్గా లేదు, 3/4 నుంచి 1/2, రైట్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్గా కన్వర్ట్ చేయడం అనేది. బట్ స్టిల్ ఇట్స్ ఎ సింథసిస్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్. సో దీస్ కాంబినేషన్ మేక్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అగైన్ ఏ యూనిక్ థింగ్. రైట్, క్లియర్? అనదర్ థింగ్ ఈస్ ది వైడర్ స్కోప్ ఆఫ్ DPSPs. ది వైడర్ స్కోప్ ఆఫ్ DPSPs. DPSPs ఎక్కడి నుండి తీసుకున్నాము? DPSPsని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. బట్ ద ప్రొవిజన్స్ ఇన్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్ వర్ వెరీ లిమిటెడ్, జస్ట్ దే ఆర్ governance principles for the state. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్లో చాలా వేరియేషన్ ఉంటాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ ఆర్గనైజింగ్ విలేజ్ పంచాయత్స్, కాటేజ్ ఇండస్ట్రీస్, రైట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎనిమల్స్, ఎన్విరాన్మెంట్, లిబరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, రైట్, ఎకనామిక్ జస్టిస్, చాలా ఎక్కువ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. సో స్కోప్ అనేది డిపిఎస్పీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది చాలా వైడర్గా ఉంటుంది. సో అందువల్లనే ఇది కూడా ఒక యూనిక్ థింగ్ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సోషల్ జస్టిస్, ఎకనామిక్ వెల్ఫేర్, ఫారిన్ పాలసీ, దట్ మీన్స్ ప్రమోషన్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎట్ సేమ్ టైమ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ గురించి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఫీచర్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఈ అన్ని ఫీచర్స్ వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిక్గా ఉంటుంది. రైట్, సో దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. నౌ వీ హ్యావ్ టు కంక్లూడ్ ఇట్. కంక్లూషన్ బారోడ్ ఫీచర్స్ గురించి రాయాలని చెప్పాను కదా. కంక్లూషన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ అబౌట్ బారోడ్ ఫీచర్స్. సో ఎస్, సో కంక్లూషన్ ఏం రాస్తున్నాం? ఎస్, వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద known constitutions of the world. B.R. Ambedkar proudly says that Indian constitution is made after ransacking all the known constitutions of the world. Right? However, ikkada twist undi. However, they are not blindly adopted. They are not blindly adopted, but carefully tailored to suit the needs, aspirations, values of the Indian society, and to reflect the freedom struggle, the aims
ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్. ఇది కంక్లూషన్, రైట్? సో ఆఫ్టర్ డిస్కసింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మెన్షన్, వీ హ్యావ్ టు పాస్ అవర్ జడ్జ్మెంట్ ఆన్ ఇట్, రైట్? సో సిగ్నిఫికెన్స్ కంక్లూజన్లో ఎప్పుడైనా ఏంటంటే మన టేక్ ఏంటి, మన యొక్క ఒపీనియన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి, రైట్? ఇటువంటి ఆన్సర్స్కి. లెట్స్ డిస్కస్ అనదర్ క్వశ్చన్. డిస్కస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ vis-a-vis the powers of the parliament to amend the constitution. Power of the parliament to amend the constitution. Basic structure. What's the topic here? Emergence of the basic structure. Emergence of the basic structure. So basic structure అనేది మన టాపిక్, రైట్? Dimension, how it was emerged. ఎమర్జెన్స్ అనేది మనకి డైమెన్షన్. టాపిక్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్. సో ఇంట్రడక్షన్ బేసిక్ స్ట్రక్చర్ గురించి రాయాలి. బేసిక్ స్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ మనం ఏం రాస్తాం? వాట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకి తెలియదు, అజ్యూమ్ చేసుకోండి. దాని నుండి మనం ఇంట్రడక్షన్ రాయాలి. బేసిక్ స్ట్రక్చర్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉందా? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఎలా ఎమర్జ్ అయింది బేసిక్ స్ట్రక్చర్ అనేది? త్రూ వేరియస్ జడ్జ్మెంట్స్. ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ అనేది అమెండ్మెంట్ చేస్తూ వెళ్ళింది, వేరియస్ జడ్జిమెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎమర్జ్ అయింది, రైట్? సో ఈ ప్రాసెస్ అనేది, సో దీన్నే మనం ఇంట్రడక్షన్లో రాయొచ్చు. ఇట్ వాస్ నాట్ ఒరిజినల్లీ మెన్షన్డ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ వాస్ ఎమర్జ్డ్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ ల్యాండ్మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ which can be seen as below, right? Simple. The doctrine, especially constitution amendments అనే దేనికోసం చేశారు? టు ద స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పార్లమెంట్స్ పవర్, టు అడ్రస్ ద స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ యొక్క పవర్ ఏదైతే ఉందో వాటి కోసం అనేది బేసిక్ స్ట్రక్చర్ అనేది, డాక్ట్రైన్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ ఏంటి? శంకరీ ప్రసాద్ కేసు 1951లో వచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి దీనికి? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎనాక్ట్మెంట్ జరిగింది. దీనిలో భాగంగా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ రైట్ టు ప్రాపర్టీని తీసేశారు, ఫండమెంటల్ రైట్గా తీసేశారు. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా తీసేశారు. ఈ కేసుకి ఒక జడ్జిమెంట్ అనేది ఏమి ఇచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? ఆర్టికల్ 368 కింద ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆర్టికల్ 13 కింద ఉన్న లాస్ కిందే రాదు అని చెప్పేసింది. ఆర్టికల్ 13 ఏమని చెప్తుంది? ఇఫ్ ఎనీ లా ఈజ్ ఇన్ కాంట్రావెన్షన్ ఆర్ ఇన్కన్సిస్టెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సచ్ లా టు సచ్ ఎక్స్టెంట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అనేది ఆర్టికల్ 13 యొక్క ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో కాంట్రడిక్షన్లో ఉన్నాయనంటే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా నల్ అండ్ వాయిడ్గా చేయాలి. కానీ ఈ కేసులో ఏం చెప్పారు? ఆర్టికల్ 13 కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాదు అని చెప్పడం అనేది జరిగింది. ఎట్ ది సేమ్ టైం సో పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది అనదర్ ప్రొవిజన్, రైట్? సెకండ్ వన్, గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ కేసు ఎప్పుడు వచ్చేసింది? 1967లో వచ్చేసింది. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ కేస్? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేశారు. ఆ టైంలో ఏం చేశారు? 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎనాక్ట్ చేసి 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. 9th షెడ్యూల్లో కొన్ని లాస్ని ప్రిస్క్రైబ్ చేశారు. ఆ లాస్ ఏవైతే అందులో పొందుపరచడం ద్వారా దే బికమ్ ఇమ్యూన్ టు ద జ్యుడిషియల్ స్క్రూటినీ, రైట్? దే బికేమ్ ఇమ్యూన్ టు ద జ్యుడిషియల్ స్క్రూటినీ. ఈ టైంలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏమిచ్చింది? కంప్లీట్ రివర్సల్ ఆఫ్ ద ఎర్లియర్ శంకరీ ప్రసాద్ కేసు రివర్స్ ఏదైతే ఉందో. సో దే హావ్ మెన్షన్ దట్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ ఎ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ పొజిషన్. అంటే వాటిని చేంజ్ చేయడానికి వీలు లేదు. దే కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్ ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇది దాని యొక్క మీనింగ్. ఎట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ఏదైతే లా ఉందో దట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 13 అని మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే తీసుకొస్తారో అది కూడా ఆర్టికల్ 13 కింద లా కిందికే వస్తుంది అని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్? శంకరీ ప్రసాద్ కేసులో ఏమని మెన్షన్ చేశారు? ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పారు. ఎట్ సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆర్టికల్ 13లోకి రాదు అని చెప్పారు. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు?
ఎగ్జాక్ట్ రివర్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇమ్యూటబుల్, దే కెనాట్ బి అమెండెడ్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పారు. అట్ సేమ్ టైం ఆర్టికల్ 13లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడం అనేది జరిగింది. దెన్ అనదర్ యాక్ట్ ఏం చేశారు, పార్లమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ అనదర్ యాక్ట్ 1971లో టు కంప్లీట్లీ నెగేట్ ద గోలక్నాథ్ జడ్జిమెంట్. ఏదైతే గోలక్నాథ్లో కేసులో జడ్జిమెంట్ అనేది ఇచ్చారో దాన్ని కంప్లీట్గా నెగేట్ చేయడం కోసం అనేది పార్లమెంట్ అనేది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో రావడం అనేది జరిగింది. సో ఇట్ హాస్ మెన్షన్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నారు, బట్ దే హావ్ సెడ్ దట్ వీ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 368. At the same time they have mentioned such acts would not come under the purview of the article 13. ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో అవి ఆర్టికల్ 13 కింది రావు అని మెన్షన్ చేయడం అనేది జరిగింది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ది ఫేమస్ కేశవానంద భారతి కేస్ 1973. కేశవానంద భారతి కేసులో చెప్పారు యూ హ్యావ్ సర్టెన్ పవర్స్ under article 368 to amend the constitution. Yes, we agree that, but you cannot amend any part of the constitution as per your whims and fancies. There is something called as basic structure in this constitution that cannot be amended at any circumstances. You can amend any other thing except basic structure అని చెప్పడం అనేది జరిగింది కేశవానంద భారతి కేసులో. రైట్, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పారు వీళ్ళు, ద fundamental principles, the foundation on which our constitution is based are the fundamental principles in the constitution. ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బేసిక్ స్ట్రక్చర్ అంటున్నాం. అండ్ యూ కెనాట్ టేక్ అవే దాట్ థింగ్స్ అని కేశవానంద భారతి కేసులో క్లియర్ గా చెప్పడం జరిగింది 1973లో. దెన్ పార్లమెంట్ అనేది మళ్ళీ ఇంకొక యాక్ట్ తో వచ్చేసింది, దిస్ టైమ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ in 1976. What they have mentioned, they have said that no amendment can be challenged in the courts on any ground including for the violation of fundamental rights అని చెప్పడం జరిగింది. We have article 13, article 32 and 226. రైట్, సో జ్యుడిషియల్ రివ్యూ అన్నీ ఉన్నాయి. ఏ ఆర్టికల్ కింద కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది తీసుకోబడకూడదు అని ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ ఫర్ ద వయోలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది యాక్ట్ అనేది ఎనాక్ట్ చేసినప్పుడు ఈవెన్ ఇఫ్ దే ఆర్ వయోలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆ టైంలో కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది స్కోప్లోకి రాకుండా అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. దెన్ కమ్స్ అనదర్ ఫేమస్ కేస్, మినర్వా మిల్ కేస్ ఇన్ 1980. ఈ కేసులో ఏం చేసింది, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇన్వాలిడేటెడ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ప్రొవైడెడ్ అన్లిమిటెడ్ అమెండ్మెంట్ పవర్స్ టు ద పార్లమెంట్. పార్లమెంట్ అయితే ఏదైతే తన చేతుల్లోకి అన్లిమిటెడ్ పవర్స్ ని తీసుకుందో అమెండ్మెంట్ చేయడానికి, ఆ పవర్స్ ని మినర్వా మిల్స్ కేసులో నల్లిఫై చేయడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ దే హావ్ మెన్షన్ పార్లమెంట్ హ్యాస్ ద లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎట్ ద సేమ్ టైమ్ అనదర్ థింగ్ దే హావ్ సెడ్, జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, దేనిలో చెప్పారు, కేశవానంద భారతి కేసులో చెప్పారు సర్టెన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ గానే ఉంటుంది. యూ కెనాట్ టేక్ అవే దీస్ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఫ్రమ్ అస్ అని చెప్పారు. సో కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ద పార్లమెంట్స్ అమెండింగ్ పవర్ ఈస్ లిమిటెడ్ అండ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ యాజ్ ఇట్ కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అనదర్ కేస్ వామన్ రావు కేస్, అనదర్ ఇంపార్టెంట్ కేస్. వామన్ రావు కేసులో ఏమని చెప్పారు, ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ ఉందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చిన అన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కి జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లికబుల్ అవుతుంది అని వామన్ రావు కేసులో చెప్పడం అనేది జరిగింది. వాట్ దే హావ్ మెన్షన్డ్ ఇన్ దిస్ వన్ వామన్ రావు కేస్, దే హావ్ సెడ్ దట్ judicial review, the process of judicial review is applicable to all the constitution amendment acts that were enacted after the Keshavananda Bharati case. Keshavananda Bharati case తర్వాత వచ్చిన అన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కి జ్యుడిషియల్ రివ్యూ అప్లికబుల్ అవుతుంది అని వామన్ రావు కేసులో చెప్పడం జరిగింది. సో నౌ వీ హ్యావ్ టు సీ ద ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో ఒక రిటర్న్ డాక్యుమెంట్ అంటూ బేసిక్ స్ట్రక్చర్ గా క్లాసిఫై చేయడానికి ఏమీ లేదు. ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ అ సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్, రైట్.
These include supremacy of the constitution, the sovereign, democratic and republic nature of the Indian polity itself, secular characteristics of the constitution, the separation of powers between the legislative, executive and judiciary, limited power of the parliament to amend the constitution, right? This is very important, right? Even power to amend the constitution, limited power to amend the constitution, the process of judicial review, harmony and balance between the fundamental rights and the directive principles. This was mentioned in the Minerva Mills case itself. Independence of the judiciary, right? So these are the things that were mentioned as part of basic structure. There are many other things, these are prominent one. కంక్లూషన్ రాయాలి. కంక్లూషన్ ఎందుకు? కంక్లూషన్ అనేది ఎలా సమ్అప్ చేయాలి? ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ రాయడం ద్వారా కంక్లూడ్ చేయవచ్చు. దట్ విల్ బి గుడ్ థింగ్. క్వశ్చన్లో మనం ఎక్కడ సిగ్నిఫికెన్స్ అడగలేదు. ఇఫ్ యు ఆర్ మెన్షనింగ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్, దట్ విల్ గివ్ ఎ గుడ్ కంక్లూషన్ టు దిస్ క్వశ్చన్, రైట్? బేసిక్ స్ట్రక్చర్ అప్రోచ్ అనేది దేనికోసం ఏం చేస్తుంది? ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ డైనమిజం వైల్ సేఫ్ గార్డింగ్ ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్? సో ఏ పార్ట్ని అమెండ్మెంట్ చేయకుండా కంప్లీట్ రిజిట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ కెనాట్ బి ఏ డైనమిక్, it cannot adapt itself to the needs and circumstances of the time, right? అలా అన్ని ప్రొవిజన్స్ని చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది? కంప్లీట్ కియాస్. ఏవైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, ఫౌండింగ్ ఫాదర్స్ ఉన్నాయో, వాళ్ళ యొక్క డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా డైల్యూట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. సో టు ఎన్ష్యూర్ దిస్ బ్యాలెన్స్, దిస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ప్రొవైడ్స్ అ నెసెసరీ ఫ్రేమ్వర్క్. ఇలా మెన్షన్ చేయడం ద్వారా we can give a good conclusion for this question. The Constitution of India is a synthesis of British principle of parliamentary sovereignty and the American principle of judicial supremacy. Discuss. The keyword is discuss. Discuss అంటే ఏం రాయాలనుకున్నాం? ప్రీవియస్ క్వశ్చన్లో ఒక ఆన్సర్ని ఏదైతే మనకు టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ని ఇన్ డీటెయిల్గా ప్రజెంట్ చేయాలి, కవరింగ్ ఆల్ పర్స్పెక్టివ్స్, all dimensions, all aspects, various aspects of it, like arguments and counter arguments, detailed analysis of it, right? This is the significance of the keyword discuss. Now what is the topic that is being discussed here? The topic is borrowed features of Indian constitution itself. Like, see, they are talking about the synthesis of British principle of parliamentary sovereignty and the American principle of judicial supremacy, రైట్? మోడర్న్ పాలిటీలో కాన్సెప్ట్స్ అనేది స్టేట్ డివిజన్ ఉంటుంది, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఏ ఆర్గానికి ఎంత ప్రియారిటీ, ఎంత స్కోప్ ఇచ్చారనేది దాని మీద బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ద పాలిటీ ఆఫ్ ద పర్టిక్యులర్ స్టేట్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్. there is a concept of separation of powers between 3 ఆర్గాన్స్. ఈ 3 ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ స్కోప్ ఇచ్చామనే దాన్ని బట్టి there are different types of polities as well. One concept is like British parliamentary sovereignty, another one is American concept of judicial supremacy. But India has adopted a synthesis of both of these things that we have to explain in the body itself. Conclusion, you have to pass why India has adapted and what is the role, the significance of these adaptation. That forms our conclusion, right? So let's start with the introduction. Em rayachu? Introduction again related to the constitution యొక్క డెఫినేషన్ రాసేసి ఇంట్రడక్షన్ ఒక 1 లైన్లో, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఇట్స్ నాట్ టాకింగ్ సిగ్నిఫికెంట్లీ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ బట్ ద ఫీచర్స్, బారోడ్ ఫీచర్స్, రైట్? సో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ రాసిన తర్వాత under which outlines the structure and functioning of the state. సరిపోతుంది. The framers of Indian constitution gathered various features from the existing constitutions and modified them to suit the existing conditions of India, right? They have adapted the various features from various constitution and
They have modified them to fit into the Indian needs and conditions. In this context, the prominent democratic models were the British principle of parliamentary sovereignty. Parliamentary sovereignty ఏముంటుంది? Parliament is the ultimate legal authority, or the supreme legal authority. Supreme legal authority అంటే మీనింగ్ ఏంటి? It has unlimited lawmaking powers. Unlimited lawmaking powers. There is no restriction on the lawmaking power of the parliament. There is no restriction. And the restriction అంటే అక్కడ written constitution ఉండదు. At the same time, there is no concept called basic structure and all, right? So parliament can do anything over there, right? It can make or unmake any kind of law through a simple ordinary process. The amendability process అనేది ఇండియాలో ఉంటుంది, కానీ అక్కడ ప్రాసెస్ అనేది ఏది ఉండదు. జస్ట్ లైక్ ఏ సింపుల్ లా, ఏదైతే ఎక్కువ లాని సింపుల్ లాని పాస్ చేస్తారో అలానే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేసేస్తారు. అట్ ద సేమ్ టైమ్ కోర్ట్స్ కెనాట్ క్వశ్చన్ ఆర్ రివ్యూ ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ లెజిస్లేషన్. అక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ అనేది ఏమీ ఉండదు. ఎట్ మ్యాక్స్ దే కెన్ ఇంటర్ప్రిట్ ద లాస్ అండ్ ఎన్ఫోర్స్ ద లాస్, బట్ జ్యుడిషియరీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ లెజిస్లేషన్ and decide whether particular law is valid or invalid or constitutional or unconstitutional. So అక్కడ judiciary యొక్క రోల్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. Judiciary or courts cannot question into the validity of the legislation, whereas American principle of judicial supremacy, అమెరికాలో జుడిషియల్ సుప్రీమసీ అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది. వీళ్ళు ఏం చెప్తారు? ఎనీ లా అండ్ ఎవ్రీ లా హ్యాస్ టు బి బౌండ్ బై జుడిషియల్ రివ్యూ. దర్ ఈస్ నో లా దట్ ఈస్ బియాండ్ జుడిషియరీ అని చెప్పి చెప్తారు. జుడిషియల్ రివ్యూ అనేది ప్రతిదానికి చేస్తారు. అక్కడ జుడిషియరీకి చాలా ఎక్కువ పవర్స్ అనేది ఉంటుంది త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ, అండ్ ఇట్ కెన్ ఈవెన్ డిక్లేర్ ఎనీ పర్టికులర్ లా యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఒక పర్టికులర్ లాని ఏ లా అయినా కూడా, ఏ ప్రొవిజన్స్ మీదనైనా కూడా అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయవచ్చు, రైట్? ఇవి టూ టైప్స్ ఆఫ్ థింగ్. వన్ ఈస్ పార్లమెంటరీ సావర్నిటీ, అనదర్ వన్ ఈస్ జుడిషియల్ సుప్రీమసీ. Indian constitution reflects a synthesis between the British principle of parliamentary sovereignty and the American principle of judicial supremacy in the following ways. UK నుండి ఏం తీసుకున్నాము? పార్లమెంటరీ ఫామ్ ని సిస్టమ్ ని తీసుకున్నాం. బట్ యూకేలో పార్లమెంట్ ఈస్ సుప్రీం. ఇండియన్ పార్లమెంట్ ఎంజాయ్స్ లిమిటెడ్ పవర్స్. ఇక్కడ అన్లిమిటెడ్ పవర్స్ వాళ్ళకి, మనకి లిమిటెడ్ పవర్స్ ఉంటుంది. ఎందుకు? డ్యూ టు ద రిటర్న్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూషన్ అనేది మనకు రిటర్న్ గా ఉందో దానివల్ల బ్రిటిష్ లాగా ఇక్కడ అన్లిమిటెడ్ పవర్స్ అనేవి ఉండవు పార్లమెంట్ కి. ఎట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఇట్ అవుట్లైన్స్ ద పవర్స్ బిట్వీన్ judiciary, legislative and executive, and everything is bounded by the constitution itself. Constitution is the supreme law of the land, right? Constitution లో స్పెసిఫిక్ గా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు amend any part of the constitution except basic structure, which was echoed in the Keshavananda Bharati case as well as in Minerva Mill case. At the same time, India law, there is a difference between the statutory law and constitutional law, right? Statutory law and constitutional law. Normal ga British lo ఏమని చెప్పుకున్నాము? they can enact any law as simple legislative procedure. అక్కడ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి ఒక స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఏది ఉండదు. బట్ వెరాజ్ ఇన్ ఇండియా దెర్ ఇస్ అ స్పెషల్ ప్రొసీజర్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ 368. At the same time, laws made by the parliament are subjected to the judicial review under article 32 and article 226, right? So judicial review అనేది ఇండియాలో కాన్సెప్ట్ అనేది ఉంది. అన్లైక్ పార్లమెంట్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్, ఇంగ్లాండ్లో అక్కడ జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇండియాలో వచ్చేసి జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఉండడం వల్ల పార్లమెంట్ పవర్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్, రైట్? సో at the same time, American constitutional scheme follows the judicial supremacy and provides for the due process of law, unlike procedure established by law in the Indian constitution, right? అమెరికన్ ప్రిన్సిపల్ లో ఏం చేస్తారు? వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతారు. ఇండియాలో we follow the procedure established by law concept, which was taken from Japanese constitution, right? Due process of law లో వైడర్ స్కోప్ ఉంటుంది. There is a wider scope for, so under the due process of law, the constitution provides wider scope for the Supreme Court in the USA for the protection of fundamental rights of its citizens, right? So in this process they can declare certain law as a violative even on the substantive, at the same time procedural grounds, right? On the both the grounds. In India they can be declared only on the
సబ్స్టాంటివ్ గ్రౌండ్స్, నాట్ ఆన్ ద ప్రొసీజరల్ గ్రౌండ్స్. సో ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దట్ గ్రాంట్స్ మోర్ పవర్, వైడర్ పవర్స్ టు ద సుప్రీం కోర్ట్. వెరాజ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ దే ఫాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, రైట్. ఇక్కడ పవర్స్ అనేవి సుప్రీం కోర్ట్ యొక్క పవర్స్ అనేది నారోవర్ వెన్ కంపేర్డ్ టు యుఎస్, రైట్. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంటుంది, రైట్. బట్ ఇన్ మేనకా గాంధీ కేస్ ఏం చెప్పారు, ఎప్పుడైతే నేచురల్ జస్టిస్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుందో, దట్ మీన్స్ టు రైట్ టు లైఫ్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఈవెన్ ఆర్టికల్ 21, అండర్ ఆర్టికల్ 21, ఈవెన్ ఇండియన్ కోర్ట్స్ ఆల్సో దే కెన్ ఇంటర్ప్రిట్ సచ్ ఎ లా అండర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పడం జరిగింది, రైట్. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ రైట్ టు లైఫ్, దెర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ రైట్ టు లైఫ్, even the law system has to follow the due process of law in the India, right. So into our constitution, this has entered into our constitution itself. Thus conclusion enti, India has adopted a middle path between the British principle of parliamentary sovereignty and the American principle of judicial supremacy. While it is a prerogative of the parliament to amend the constitution and to make various laws, the duty of the judiciary is to decide if the basic ideals and the basic structure of the constitutions are transgressed by such a law or not. పార్లమెంట్ కి అమెండ్మెంట్ చేయడానికి సర్టెన్ పవర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం జుడిషియరీ అనేది ఆ అమెండ్మెంట్స్ ని రివ్యూ చేసి ఇఫ్ ఇట్ ఈస్ వయోలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దే కెన్ డిక్లేర్ సచ్ ఎన్ లా యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఇట్స్ ఎ కేర్ఫుల్ అమాల్గమేషన్ ఆఫ్ both the principles. What are these? Parliamentary sovereignty and American principle of judicial review. Do attempt this question, write an answer. Let's see another one. Why is the 42nd Amendment Act of Indian Constitution often referred to as the mini constitution? క్వశ్చన్ ఏమడుగుతున్నారు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అని ఎందుకు అంటామని అడుగుతున్నారు. pretty స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. టాపిక్ ఏంటి ఇందులో డిస్కస్ చేస్తుంది, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రైట్. సో డైమెన్షన్ ఎందుకు అడుగుతున్నారు, మినీ కాన్స్టిట్యూషన్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఏవేవైతే చేంజెస్ తీసుకొచ్చారో ఆ చేంజెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిట్యూషన్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా అండ్ నేచర్ని కూడా ఇంపాక్ట్ చేసాయి, కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ని కూడా ఇంపాక్ట్ చేయడం ద్వారా మినీ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. దీన్ని మనం బాడీలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంక్లూషన్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్, ఏదైతే అమెండ్మెంట్ ఉందో వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఇట్, దాన్ని మనం రాయడం ద్వారా కంక్లూషన్ని ప్రజెంట్ చేయవచ్చు, రైట్. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంట్రడక్షన్ అనేది టాపిక్ గురించి రాయాలని చెప్పాను కదా, ఇక్కడ మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంట్రడక్షన్ని డైరెక్ట్గా రాసే బదులు ఈ యాక్ట్ అనేది ఏ టైంలో తీసుకొచ్చాము, దాని యొక్క ప్రిమైస్ రాయడం ద్వారా మనం ఒక మంచి ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఏ టైంలో తీసుకొచ్చారు, వీటిని ఎమర్జెన్సీ పీరియడ్లో తీసుకొచ్చారు. 42nd యాక్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఏముంటుంది, నార్మల్గా ఎగ్జిక్యూటివ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్, రైట్. సో పవర్స్ అనేవి జుడిషియరీ నుంచి చాలా ఎక్కువగా నుండి దే వర్ షిఫ్టెడ్ టువర్డ్స్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, రైట్. సో ఇది మెన్షన్ చేయాలి క్లియర్గా. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ పీరియడ్ అండ్ బ్రాట్ అబౌట్ many changes in the Indian Constitution as seen below, రైట్. ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాయి, ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఒక స్ట్రక్చర్డ్గా ప్రజెంట్ చేయాలి పాయింట్స్ని, అప్పుడే ఒక నీట్ అపియరెన్స్ అనేది ఉంటుంది. ర్యాండమ్గా చేంజెస్ అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఈవెన్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక స్ట్రక్చర్డ్గా ఎమర్జెన్సీ రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు, ఫెడరలిజం రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు, ప్రియాంబుల్ రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు, డిపిఎస్పి రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు, జుడిషియరీ రిలేటెడ్ ఏమేమి తీసుకొచ్చారు, ఇలా ప్రజెంట్ చేయడం ద్వారా ఒక నీట్గా ఉంటుంది, రైట్. సో ఫస్ట్ థింగ్ ఎమర్జెన్సీ రిలేటెడ్ చేంజెస్. ఎమర్జెన్సీ రిలేటెడ్లో ఎమర్జెన్సీని అప్రూవ్ చేయడానికి పార్లమెంటరీ ఒక ఇంటర్వెల్ ఎంతవరకు ఉండేది, 6 months ఉండేది. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 1 year, రైట్. బిట్వీన్ ద ఎమర్జెన్సీ డిక్లరేషన్ అండ్ సబ్సిక్వెంట్ అప్రూవల్ 6 months గ్యాప్ ఉండేది, దాన్ని 1 yearకి పెంచారు, రైట్. ఎట్ ది సేమ్ టైం ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, ఇట్ యూస్ టు బి అక్రాస్ ఇండియా, రైట్. సో అక్రాస్ ఇండియా కంప్లీట్గా ఉండేది. సెకండ్ వన్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీని హోల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేసేవారు. దాన్ని దే హ్యావ్ మేడ్ ఇట్ దట్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఈవెన్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ,
రైట్. ఇండియా కంప్లీట్‌గా కాకపోయినా ఒక చిన్న ప్లేస్‌లో కూడా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేలాగా చేంజెస్ తీసుకువచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ టెన్యూర్ ఆఫ్ లెజిస్లేచర్స్. నార్మల్‌గా ఇప్పుడు ఉన్న రాజ్యసభకి ఎంత ఉంటుంది టెన్యూర్? 6 ఇయర్స్. లోక్‌సభకి 5 ఇయర్స్. సేమ్ టైమ్ స్టేట్ లెజిస్లేచర్స్ అగైన్ 5 ఇయర్స్. They have increased these two also to 6 years. They have increased in the tenure of Lok Sabha and state legislature assemblies from 5 years to 6 years. Right. And they have shifted certain subjects to concurrent list from the state list. 5 subjects ni state list నుండి concurrent list కి షిఫ్ట్ చేయబడింది. ఏంటవి? ఎడ్యుకేషన్, ఫారెస్ట్, weights and measures, protection of wildlife, wild animals and birds, and finally the administration of justice. The administration of justice. ఈ 5 టాపిక్స్ని ఏవైతే ఉన్నాయో స్టేట్ లిస్ట్లో ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని కాంకరెంట్ లిస్ట్కి మూవ్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ ప్రియాంబుల్ రిలేటెడ్, దే హ్యావ్ చేంజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ దే హ్యావ్ యాడెడ్ సావరిన్, దే హ్యావ్ యాడెడ్ socialist and secular to the sovereign democratic republic. So they have made it to sovereign, socialist, secular, democratic and republic. At the same time, they have altered the union of India, unity of India to unity and integrity of the nation. Unity and integrity of the nation. Fundamental duties also were introduced. Fundamental duties ni part 4A లో introduce చేయడం అనేది జరిగింది. Why they have introduced these things? To remind the citizens of their responsibilities while they enjoy their rights. సిటిజన్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా గుర్తు చేయడం కోసం ఇవి యాడ్ చేయడం జరిగింది. డిపిఎస్పీస్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏమేమి తీసుకొచ్చారు? దే హావ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 39A, ఆర్టికల్ 43A అండ్ ఆర్టికల్ 48A. ఆర్టికల్ 39Aలో టు ప్రొవైడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఇంట్రడ్యూస్ చేశారు టు ద పూర్. అట్ ద సేమ్ టైమ్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ టు ప్రొటెక్ట్ అండ్ టు ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. డిపిఎస్పీలో 3 చేంజెస్: 39A రిలేటెడ్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, అనదర్ వన్ ఈస్ 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. Judiciary related, right? They have completely curtailed. They have curtailed the judicially review process. At the same time, they have reduced the writ jurisdiction of the Supreme Court and High Courts. At the same time, they have mentioned that whenever they make laws for implementing either DPSPs or to curtail the anti-national activities, such laws cannot be questioned in any court of law for the violation of fundamental rights. రైట్. ఎప్పుడైతే డిపిఎస్పీస్ని అండ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయడానికి లాస్ మేడ్ చేస్తారో దే హావ్ మెన్షన్ దట్ సచ్ లాస్ కెనాట్ బి డ్రాన్ ఇన్ టు ద కోర్ట్ ఫర్ దేర్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అనదర్ వన్ ఇస్ ట్రైబ్యునల్స్. ట్రైబ్యునల్స్ ఏం చేశారు? దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దెమ్ కంప్లీట్లీ ఫర్ ద ఫస్ట్ టైం. వై? టు రెడ్యూస్ ద వర్క్ లోడ్స్ ఆన్ ద జ్యుడిషియరీ, ఎట్ ద సేమ్ టైమ్ టు ఎక్స్పెడైట్ ద decision making process, to speedy the decision making process. Delimitation. They have frozen the seats, number of seats in the Lok Sabha and state legislative assemblies based on 1971 census until 2001. ఎవ్రీ టైమ్ ఏం జరిగేది? ప్రతిసారి సెన్సెస్ జరిగిన వెంటనే డిలిమిటేషన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేది. కమిషన్ అనేది నెంబర్ ఆఫ్ సీట్స్ని కూడా ఆల్టర్ చేసేది. బట్ దే హ్యావ్ ఫ్రోజన్ దీస్ seats, right? At same time, Council of Ministers advice. Article 74 లో explicit గా మెన్షన్ చేయడం జరిగింది. President shall act in accordance with the advice of the Council of Minister. Earlier this statement was not explicitly mentioned. అందువల్లనే there used to be certain tussle between the President and the Council of Minister, whether he has to follow this direction or not. But Article 74ని explicitగా అమెండ్మెంట్ చేసి చెప్పారు, President shall act in accordance with the advice of the Council of Ministers. Right? What are the issues raised by 42nd Amendment Act? Issues ఏంటి?
జ్యుడిషియరీ పవర్స్, కంప్లీట్గా జ్యుడిషియరీ పవర్స్లో వాళ్ళ యొక్క పవర్స్ అనేది కట్టేలు చేయడం అనేది జరిగింది. అట్ సేమ్ టైమ్ entire polity was shifted towards the parliamentary sovereignty. We had seen what is a parliamentary sovereignty in this. Parliament is the ultimate legal authorities. It can make any laws with unlimited powers. No concept of judicial review. No concept of judicial review. At the same time, they have reduced the Supreme Court's and High Court's ability to declare any laws even if they are violating the constitutional provisions as unconstitutional. ఏవైనా కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని వైలేట్ చేస్తున్నప్పటికీ ఆ లాస్ ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసే ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ని కట్టైల్ చేశారు. అట్ సేమ్ టైమ్ ఫెడరల్ స్ట్రక్చర్, just now we had seen they have transferred certain subjects from states to concurrent list, right? Concurrent list కి మూవ్ అయితే ఏం జరుగుతుంది, both state governments as well as central governments can make laws. That means state legislative assembly and parliament can make laws. ఒకవేళ టసిల్ ఉందనుకోండి, వీటి మధ్యలో గొడవగా ఉంటే ఏది ప్రివేల్ అవుతుంది, పార్లమెంటరీ ఏదైతే లా ఉంటుందో అదే ప్రివేల్ అవుతుంది. సో ఇన్ఎఫెక్టివ్ దీస్ సబ్జెక్ట్స్ వర్ గివెన్ టు ద control of parliament, right? So it is changing the federal nature, federal structure. At the same time, national emergency tenure అనేది 6 months నుంచి వెళ్ళి 1 year కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. At the same time, from whole part of India to any territory, any specific territory of India, right? So ఇవన్నీ కూడా against federal nature. At the same time, democratic rights were affected. ఇందాకే చూసాం, ఎప్పుడైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ని కబ్ చేయడానికి లా తీసుకొస్తారో such laws cannot be challenged in the court of law on the ground that they are violating the fundamental rights. So, but what is anti-national activities? Nowhere it was defined, right? It gives wide range of powers to the parliament. In a way, they are acting against the democratic rights of citizen. They have given sweeping powers to the prime minister's office and reducing the judiciary oversight. What is the current status of it? Subsequent ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో 43rd and 44th amendment acts ఉన్నాయో, they have restored the pre-emergency status to a large extent by nullifying many of these statements, right? ఏవైతే స్టేట్మెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేంజెస్ తీసుకొచ్చారో ఆ అమెండ్మెంట్స్ ని నల్లిఫై చేశారు 43rd and 44th amendment ద్వారా. At the same time, ఏదైతే జుడిషియరీ మీద ఇంపాక్ట్ ఉందో, దట్ మీన్స్ దట్ జుడిషియల్ రివ్యూ ఈస్ నాట్ పర్మిటెడ్ అని 42nd యాక్ట్ లో చెప్పారు కదా, దట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద మినర్వా మిల్ కేస్. అండ్ మినర్వా మిల్ కేస్ స్టేటెడ్ దట్ judiciary review parliament cannot take away the power of judiciary to review the laws, because even the judicial review itself is a part of basic structure. They have mentioned that the concept of judicial review itself is a part of basic structure, hence it cannot be taken away by the parliament through the constitutional amendment act అని చెప్పడం జరిగింది. At the same time, they have mentioned parliament aims, or rather constitution aims for the balance between the DPSPs and fundamental rights. They have stated that Indian constitution is based on the bedrock of balance between the DPSPs and fundamental rights. So రెండింటికి తగు బ్యాలెన్స్ ఇచ్చుకుంటూ అమెండ్మెంట్స్ తీసుకురావాలి. ఏవైనా సోషల్ డెవలప్మెంట్ ఎకనామిక్ మెజర్స్ ఉన్నాయో వాటిని రెండింటితో బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకురావాలని మినర్వా మిల్ కేసులో చెప్పడం జరిగింది. కంక్లూషన్ ఏం రాయాలి? నౌ అగైన్ ఏదైతే బారోడ్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఆ ఫీచర్స్ గురించి మెన్షన్ చేయమని చెప్పాం. ఇక్కడ 42nd అమెండ్మెంట్ యాక్ట్ గురించి మెన్షన్ చేయండి ఇక్కడ, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ ద వైడ్ రేంజెస్, extensive changes it brought into the Indian constitution affecting the all aspects like governance, federalism, judiciary. However, many of these things were subsequently nullified to restore the balance of power and to ensure the constitutional supremacy. ఏవైతే చేంజెస్ అనేది తీసుకొచ్చాయో దే వర్ నల్లిఫైడ్ అని మనం చెప్తున్నాము. ఫైనల్గా అల్టిమేట్ ఏదైతే మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నామో, బట్ దీస్ చేంజెస్ వర్ నల్లిఫైడ్ టు లార్జర్ ఎక్స్టెంట్ టు ensure the balance of power and to ensure the constitutional supremacy, right?